నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వెనిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్. పెసరట్టు అంటే నేను ఇప్పటికిప్పుడు పెసరట్టు వేయాలంటే నేను నానబెట్టుకోలేదని నా డైట్లో ఉండే వాళ్ళైతే బాగా నాకు కంప్లైంట్ చేస్తారు. ఎవరైనా నానబెట్టుకోకపోయినా పెసరట్టు, బొబ్బర్లు దోశ, మినపట్టు కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఆ స్టైల్ పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఇది టీ గ్లాసు, ఈ టీ గ్లాస్లో ఒక టీ గ్లాసు పెసలు తీసుకుంటున్నాను. నేను మినపప్పు కూడా వేస్తాను. సో నేను రెడ్ రైస్ తీసుకుంటున్నాను, ఒక హాఫ్ గ్లాస్. మినపప్పు ఏమో ఒక గ్లాస్ తీసుకున్నాను, పెసలేమో ఒక గ్లాస్ తీసుకున్నాను, బియ్యం ఏమో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. దీంట్లో ఒక టేబుల్ స్పూన్, అంటే ఇది టీ స్పూను పంకిన్ సీడ్స్ వేస్తున్నాను, సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను. గ్యాస్ రాకుండా, పెసరట్టుకి చాలా మంది గ్యాస్ వస్తుంది, సో డైజెషన్ ప్రాపర్గా అవ్వాలని కొంచెం వాము, జీలకర్ర. ముందు వీటిని వాష్ చేద్దాం, చక్కగా మిక్స్ చేసాం కదా, వీటిని వాష్ చేద్దాం. సో వాష్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి వేసాం. సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం. ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను. సో ఇది మెత్తగా పేస్ట్ అవ్వాలి. అయ్యాక అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ రుబ్బుకోవాలి, దోశ కన్సిస్టెన్సీ వచ్చేది. సో అయిపోయింది, దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో నేను ఈ అట్టుకి అంటే దీంట్లో పెసలు వేసాను, మినుములు వేసాను. మీరు ఓన్లీ పెసరట్టు చేసుకోవాలంటే ఓన్లీ పెసలతో కూడా చేసుకోవచ్చు, పెసలు ప్లస్ కొంచెం బియ్యం వేసి, ఎందుకంటే దోశ నీట్గా రావాలి కాబట్టి. సో నేను ఇంత మినపప్పు కూడా వేసాను. దీనికి కాంబినేషను అల్లం చట్నీ చాలా బాగుంటుంది. సో అల్లం చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనిలో కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను. అల్లం ఇది చాలా రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఒక 5-6 days. ఇంత కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ వేస్తాను. కొన్ని ధనియాలు వేస్తున్నాను, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు. కొంచెం మంచిగా వేపుకుంటే ఒక 1 week కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. అయితే పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా మందికి పల్లీలు ఎలర్జీ ఉంటుంది. సో దీంట్లో అయితే చక్కగా ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి నేను దీన్నే ప్రిఫర్ చేస్తాను. సో ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకున్నాం. దీనిలో చింతపండు పడుతుంది, నానబెట్టి కూడా వేసుకోవచ్చు. నేను ఇట్లా వేసేస్తాను. ఇవి కూడా కొంచెం వేపేసి మిక్సీ వేసేసుకోవచ్చు కదా. సో ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై చేసుకుంటే ఒక 1 week దాకా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అందుకని నేను కొంచెం మంచిగానే ఫ్రై చేసుకున్నాను. సో ఇది మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసి, దీంట్లో సాల్ట్ తగినంత, కొంచెం వాటర్ పోస్తున్నాం. ఇది మిక్సీ వేసేసుకుందాం. ఇందులో బెల్లం కూడా వేసుకుంటున్నాను, అంటే అల్లం చట్నీలో బెల్లం అవసరం. సో ఇది నేను ఎక్కువ చేసుకున్నాను, స్టోర్ చేసుకోవచ్చు అని. ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వీక్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు. దీనికి తాలింపు అవసరం లేదు, ఆల్రెడీ ఆయిల్లో మనం ఫ్రై చేసాం కాబట్టి. ప్రోటీన్ ఎక్కువ క్వాంటిటీ పడాలి అని నేను కొంచెం పన్నీర్ తురుము కూడా వేస్తున్నాను. పెసరట్టు, మినపట్టు అంటే 2 వేసాం కాబట్టి దాంట్లోకి ఆనియన్స్, పన్నీరు, డైజెషన్ బాగా అవుతుంది. కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి, ఇదంతా ఆ స్టఫింగ్కి, దోశ పైన స్టఫింగ్కి కొంచెమే క్యారెట్. ఇదంతా చక్కగా ఈ స్టఫింగ్ కలుపుకుందాము. జీలకర్ర లేకపోతే అసలు టేస్ట్ ఉండదు కదా. నేను దీంట్లో కొంచెం ఒక 2 drops లెమన్, కొంచెమే సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే లెమన్ యాడ్ చేశాను. దీన్ని పన్నీర్ ఉంది కాబట్టి కొంచెం యాడ్ చేశాను. సో ఇది మనం అట్టు పైన స్టఫింగ్కి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. పెనం హీట్ ఎక్కింది. సో దోశ పిండి, సో వేయంగానే ఇమీడియట్గా కొంచెం చక్కగా, ఇందులో కూడా పన్నీర్ ఉంది అండ్ దాంట్లో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్నీ ఉన్నాయి. సో సిమ్లో కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేద్దాం, మూత పెట్టి సిమ్లో కాల్చుకుందాం. సో ఈ స్టఫింగ్ మధ్యలో కొంచెం సిమ్లోనే ఉడుకుతుంది కాబట్టి దీన్ని లోపలికి ఇలా అద్దుకోండి. 1-2 దోశలు తిన్నా కూడా చాలా హెవీగా ఉంటుంది. సో ఇలా స్టఫింగ్ పన్నీర్తో, పెసల్లో ప్రోటీన్ ఉంది, మినపప్పులో ప్రోటీన్ ఉంది, అండ్ మనం వేసింది రెడ్ రైస్, సో లో GI, పంకిన్ సీడ్స్ వేసాము, సన్ఫ్లవర్ సీడ్స్ వేసాము, జింక్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. సో ఇది
చక్కగా న్యూట్రియన్స్ తోటి ఒక మీల్లోనే మనకి కరెక్ట్ ప్రోటీన్ అమౌంట్ చేరేలాగా బాడీకి మనం ఇలా కుక్ చేసుకోవాలి. సో చూసేద్దామా? బాగా కాలిపోయింది. ఇలా అంటే వచ్చేస్తుంది చూడ. చూడండి మంచిగా వచ్చింది. సో దీన్ని మనం తినేద్దాం. తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాం. సో అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అందులో కరివేపాకు కూడా వేసాము. సో ఇందులో పన్నీర్ కూడా వేసాము. సో చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిది. ఎప్పుడైనా పెసరట్టే ఎంత బాగుందో ఈ అల్లం చట్నీతో. పెసరట్టు అల్లం చట్నీతోనే బాగుంటుంది. అంటే పెసలు మినిమలో వేసానులేండి నేను, ఎందుకంటే నాకు రెండిట్లో ఉండే ప్రోటీన్ క్వాంటిటీ మనకు వస్తుందని. మినపట్టు కూడా ఇంతే వేసుకోవచ్చు, ఓన్లీ పెసలతో కూడా ఇలానే వేసుకోవచ్చు. మిగతా అన్ని సేమ్. నేను 2 రకాల దాల్స్ వేసాను. చాలా క్రిస్పీగా ఆనియన్, పన్నీరు. పెసరట్టు ఉప్మా కన్నా ఇలా బాగుంటుంది. అల్లం చట్నీ చాలా బాగుంది. సో ఇలా అల్లం చట్నీ ట్రై చేయండి. హోటల్లో కూడా ఇంత టేస్ట్ ఉండదు. చాలా బాగుంది. పన్నీర్ పడని వాళ్ళు టోఫు ట్రై చేయండి. థైరాయిడ్ ఉండేవాళ్ళు టోఫు తినకూడదు. నేను వల్ల గ్యాస్ కూడా రాదు, ట్రై చేయండి నిజంగా. ఎందుకంటే మనం జీరా వేసాము, వామ్ వేసాం. వామ్ స్మెల్ ఏం రాదు, మనం వేయటం వల్ల వస్తుంది అనుకోవటం మనం భ్రమ, బట్ రాదు. అల్లం చట్నీ అయితే చాలా సూపర్గా ఉంది. నేనైతే బాగా ఎక్కువ పెట్టుకొని మరీ తింటున్నా. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. సేవ్ ఇట్, హ్యావ్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.